హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా పులుసు పెట్టుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1 కిలో వంకాయలు, 3 టమాటాలు, 2 ఎర్రగడ్డలు తీసుకోను. ఈ సన్నం కట్ చేసుకోవాలి. ముందు నీళ్ళలో వేసుకునేటప్పుడు ఉప్పు వేసేసుకోవాలి, లేకపోతే కరుడు వస్తాయి, అంటే చేదు వస్తాయి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకును. టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. టమాటాలు ఈ విధంగా కట్ చేసుకును. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ వంకాయ పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక దబర పెట్టుకోవాలి. దబర బాగా గేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. తాలింపు గింజలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా కడుక్కోవాలి శుభ్రంగా. అది ఏరే బౌల్లోకి వేసుకోవాలి. దాంట్లోకి కారం వేసేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకుంటాను. టమాటాలు మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం వంకాయలన్నీ కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసాం కదా, ఇవన్నీ ఈ విధంగా కలిపేసేసుకొని వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి. ముక్క మెత్తగా ఉంటుంది, గట్టిగా లేకుండా. ఇప్పుడు ఈ తెల్ల టమాటాలలో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్నాము. 2 నిమిషాల తర్వాత మూత తీసాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. కలిపుకున్న తర్వాత చింతకుండు, 1 నిమ్మకాయ చింతకుండు తీసుకొని శుద్ధంగా కడిగి దాన్ని నానబెట్టి బాగా కలుపుకోవాలి. రసం తీసేసుకోవాలి. ఆ రసం తీసి పోసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చిక్కబడిన దాకా ఉడికించుకోవాలి. మనం ఈ వంకాయ పులుసులోకి ధనియాలు వేపుకొని ఆ పొడి చేసుకున్నాం. కొంచెం వేడి చేసిన తర్వాత పొడి చేస్తే తొందరగా నలుగుతాయి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్నాము. ఈ విధంగా బాగా పొడి పెట్టుకోవాలి. మెత్తంగా పొడి చేసేసుకోవాలి. ఈ పొడి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒకసారి కనుక వేసి పెట్టుకున్నామంటే ఉంటుంది. మనం అంగట్లో కొనుక్కొచ్చేసినామంటే అది పెద్ద టేస్ట్ ఉండదు. ఎప్పుడో వేసి పెడతారు కదా వాళ్ళు. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఈ విధంగా కలిపామంటే అన్న కొంచెం పక్కన ఉన్నా కానీ మన ఆయిల్లోకి వచ్చేసి నూనెలోకి ఆగొక్కద్ది. నీళ్ళు, ఆయిల్ అన్నీ ఉంటాయి కదా, ఉడికిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక తెల్లగడ్డ తీసుకొని ఆ పాయలు 2 తీసేసుకొని దంచుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మూత తీసుకొని మనం దంచుకున్న తెల్లగడ్డ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత ధనియాల పొడి వేసేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికేద్దాం. A few moments later. వంకాయ పులుసు ఉడికిందో లేదో మూత తెచ్చి చూద్దాం. ఈ విధంగా సిక్తంగా రావాలి. ఇంకింతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.